గ్రామంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రెండో విడతలో భారీగా సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 414 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 8304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక డిసెంబర్ 14న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మొత్తం 4333 పంచాయతీలు 38350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రెండో విడతలో భారీగా సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 414 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 8304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. డిసెంబర్ 14న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మొత్తం 4333 పంచాయతీలు 38350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రైటిక పంచాయతీ ఏకగ్రీవాలపై మరిన్ని అప్డేట్స్ మనకి శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలైనట్టు తెలుస్తుంది కదా, ఆ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియకు అంతా సన్నద్ధమైంది. పోలింగ్ కోసమే ఇంకా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 11న మొదటి విడత పోలింగ్ అనేది జరగబోతుంది. ఇంకా రెండో విడత నామినేషన్ల హడావుడి ముగిసిపోయింది. అభ్యర్థులు ఎవరో తేలిపోయాయి. అయితే రెండో విడతలో ఎక్కువ శాతం ఏకగ్రీవమైనట్టుగా మనకు సమాచారం అందింది. ఇప్పటికే మీరు అన్నట్టుగా 414 గ్రామ పంచాయతీలు ఈసారి అంటే ఓన్లీ రెండో విడతలోనే ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 8304 వార్డులు ఏకగ్రీవమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం రెండో విడతలో 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో 38350 వార్డులు కూడా ఉన్నాయి. సో ఏకగ్రీవమైనటువంటి వార్డులు పంచాయతీలు మినహా మిగిలిన అన్నింటికి కూడా ఈ 14 తారీఖు నాడు రెండో విడత పోలింగ్ అనేది కొనసాగనుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మొదటి విడతతో పోల్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఈ ఏకగ్రీవాల సంఖ్య అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వాలు ఇస్తామన్నటువంటి ప్రోత్సాహం కావచ్చు, లేదంటే గ్రామ అభివృద్ధికి ఏకగ్రీవం అయితే అది బాగుంటుందనే ఉద్దేశం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ సెకండ్ ఫేజ్లో మాత్రం ఏకగ్రీవాల సంఖ్య అధికంగా ఉంది. వార్డుల పరంగా కూడా అత్యధిక వార్డులు 8000కు పైగా వార్డులు ఏకగ్రీవమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అభ్యర్థులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరో తేలిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ప్రచారానికి సంబంధించినటువంటి ఊపు అనేది కొనసాగించే వీలుంది. వాళ్ళందరూ కూడా వివిధ రకాల ప్రయత్నాలు చేయడం, ఇంటింటికి వెళ్ళి ఓటు అడగడం, లేకపోతే ఇతర రకాల ప్రయత్నాలు. ఈసారి సోషల్ మీడియాను కూడా అధికంగా వాడుకుంటున్నారు.